నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో మైనింగ్ రగడకు తెరపట్టం లేదు. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. సిఐడి ఎంక్వైరీ వేశామని కాంగ్రెస్ చెబుతుంటే సభా సంఘం వేయాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. బడ్జెట్ సమావేశాలు హాట్గా సాగాయి. అసెంబ్లీ లోపల అధికార పక్షం, అసెంబ్లీ బయట ప్రధాన ప్రతిపక్షం వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళ్లాయి. పెండింగ్ బిల్లులను ఆమోదించుకునే పనిలో పడింది రేవంత్ ప్రభుత్వం. అందులో భాగంగా హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టారు. అయితే ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేస్తూ తీర్మానం చేశారు. ఇక గన్ పార్క్ వద్ద నిరసన తెలిపి మండలిలో గళమెత్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. పొంగులేటిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీంతో కౌన్సిల్లో గులాబీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. మధుసూదనాచారి, వాణిదేవి సహా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చైర్మన్ సస్పెండ్ చేశారు. ప్రతిపక్షాన్ని సీఎం రేవంత్ రెడ్డి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అంశంలో సభా సంఘం వేయాలని కోరితే సిఐడిని అడ్డుపెట్టుకుని మంత్రి పొంగులేటిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పార్టీ నేతలతో కలిసి లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కేటీఆర్ కలిశారు. మినిస్టర్ పొంగులేటిపై కంప్లైంట్ చేశారు. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారి అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు కేటీఆర్. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈరోజు స్వయంగా ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రివర్గ సభ్యులే ఏ రకంగా ప్రజా సంపదని కొల్లగొడుతున్నారు, ఏ రకంగా ప్రజా సంపదని దోపిడీ చేస్తున్నారు, ఆధార సహితంగా వారికి పూర్తి స్థాయిలో వివరించి విడమర్చి ఆధారాలను కూడా సమర్పించి చర్య తీసుకోవాలని కోరాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా ఎక్కడైతే నిషేధిత ఆజ్ఞలున్నాయో, జంట జలాశయాలు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో 10 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా మైనింగ్ చేయడానికి, క్రషింగ్ చేయడానికి వీల్లేదని నిబంధనలుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే ఓఆర్ఆర్ పరిధిలో, కిలోమీటర్ పరిధిలో మైనింగ్ చేయడానికి వీల్లేదనే ఉత్తర్వులుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే వారికి సంబంధం లేని భూమిలో అసైన్డ్ భూమిని చెరబట్టి అందులో ఏ పర్మిషన్ లేదు, మినరల్ డీలర్ లైసెన్స్ లేదు, పొల్యూషన్ బోర్డు నుంచి ఇచ్చే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, కన్సెంట్ ఫర్ ఆపరేషన్ కానీ లేదు. అట్లాగే మరి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు. ఏదీ లేకున్నా గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా 100 కోట్ల ప్రజా సంపదను రెవెన్యూ మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ కొల్లగొడుతున్న విషయాన్ని ఆధారాలతో సహితంగా గవర్నర్ గారికి సమర్పించాం. ఇక చిట్చాట్లో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వల్లే తనకు గుర్తింపు వచ్చిందన్నారు. కేసీఆర్ లేకపోతే తాను చేసిన మంచి పనులు ప్రజలకు తెలిసేవి కాదన్నారు. రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసిందని చెప్పుకొచ్చారు రేవంత్. అలాగే నియోజకవర్గాల పునర్విభజనపై ఆయన స్పందించారు. రాష్ట్రపతి పాలన పెడతామన్న లక్ష్మణ్ వ్యాఖ్యలను ఖండించారు. నియోజకవర్గాల పునర్విభజనను 50% సీట్ల ప్రాతిపదికన చేస్తే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్. ఇక మరోవైపు తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలపై కాగ్ నివేదిక దుమారం రేపుతోంది. 2023 మార్చి వరకు పబ్లిక్ సెక్టార్ పనితీరుపై కంట్రోలర్ అండ్ ఆడిటింగ్ జనరల్ కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నట్టు, వాటిలో 16 సంస్థలు మూతపడినట్టు నివేదిక తెలిపింది. పనిచేస్తున్న 67 సంస్థల్లో 49 సంస్థలు ఖాతాలు సమర్పించడంలో ఆలస్యం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేసింది కాగ్. ఇక ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మిఠా నర్సయ్య గౌడ్ గారు అండ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు కంబోజు వెంకటేశ్వర్లు గారు, బీజేపీ అధికార ప్రతినిధి ప్రభావతి గారు. నమస్కారం అండి ముగ్గురికి. రైట్, నర్సయ్య గౌడ్ గారు మీతో స్టార్ట్ చేద్దామండి. సీఎం రామాయణం గురించి చాలా బాగా చెప్తున్నారు. కేసీఆర్ వల్లనే నేను గుర్తింపు తెచ్చుకోగలిగాను, అసలు కేసీఆర్ లేకపోతే నాకు ఇంత మంచి పేరు వచ్చేది కాదు, రావణుడు లేకపోతే రాముడికి గుర్తింపు లేదు, శకుని లేకపోతే కృష్ణుడికి గుర్తింపు లేదు అని మహాభారతం రాముడు అంటే ఆయన రాముడు కృష్ణుడితో పోల్చుకొని కేసీఆర్నేమో ఇటు శకునితో రావణుడితో పోలుస్తున్నారు. సరే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం.
ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కి తెరదీస్తూ ఉంది అంటే ప్రధాన ప్రతిపక్షాలు అక్కడ ప్రజల తరపున పోరాడుతూ అక్రమాలపై నిలదీస్తూ ఉంటే సస్పెన్షన్లు అటు మండలిలో సస్పెన్షన్లు ఇటు శాసనసభలో కూడా సస్పెన్షన్లు మళ్ళీ పారదర్శకత గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈయన ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నట్టు సభా సంఘం వేయడానికి హౌస్ కమిటీ వేయడానికి మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? ఎందుకు అంటే కేవలం సిఐడి ఎంక్వైరీతో సరిపెట్టాలి అని ఎందుకు అనుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం? రోజా గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు రేవంత్ ఎవరికైనా నిజం ఒప్పుకోవడానికి దమ్ము ధైర్యం ఉండాలి. ఎవరి వల్లనైతే ఉపయోగం జరుగుతుందో, ఫలాని వారి వల్ల నాకు ఉపయోగం జరిగింది, ఆయన వల్ల నాకు మంచి జరిగింది, నేను చేసిన మంచి పనులు ప్రజలకు తెలిసిందని చెప్పుకునే దమ్ము ధైర్యం ఉండే ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. వాస్తవం. ఎందుకంటే వారిని అరెస్ట్ చేసి వారి బిడ్డ పెళ్లి పోకుండా అరెస్ట్ చేసి ఇవన్నీ చేయడం వల్ల వాస్తవాలు ప్రజలకు తెలిసినాయి. అదే విషయము స్వచ్ఛంగా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఇది ఆయన గొప్పతనం. రేవంత్ రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే వాస్తవాలు చెప్పడం ఆయన గొప్పతనం. అదే కేసీఆర్ కు సంబంధించి మిగతా వాళ్ళకు సంబంధించి చెప్పాలంటే ఆయన అబద్ధాలే కదా. నెంబర్ 2 ఏంటంటే ముఖ్యమంత్రి గారు సభా సంఘం వేయడానికి ఎందుకు వెనుకపోతున్నారని మీరు నన్ను ప్రశ్నించారు. నేనేమంటున్నా, ప్రభుత్వములో మంత్రిగా ఉండగా వారి మీద సిబిసిఐడి వేసిన చరిత్ర ఎంత ఉందో మీరు నాకు చెప్పాలి, లైవ్ లో చెప్పాలి. వాస్తవం లేదు. ఇలా రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద సిబిసిఐడి ఎంక్వైరీ మిగతా వాళ్ళతో సహా ముఖ్యమంత్రి గారు వేశారు అంటే వారి నిజాయితీ ఎంత ఉందో మీకు అర్థమవుతుంది కదా. నేను అంటున్నా, కేసీఆర్ పాలనలో వారు ఎన్ని అబద్ధాలు చెప్పిరు, ఎన్ని ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించిరు, ఎంత మైనింగ్ చేసిరు, ఇలా వద్దిరాజు రవిచంద్ర గాని లేక గంగుల కమలాకర్ గాని వీళ్ళ వందిమాగతులు గాని వీళ్ళందరూ కూడా పర్మిషన్ లేకుండా పరిధి దాటి వేలు లక్షల కోట్ల మైనింగ్ చేసినప్పుడు ఇదే కేటీఆర్ ఏం చేశారని నేను అడుగుతున్నా. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద సిబిసిఐడి వేయడం అంటే నేను అనుకుంటా, నాకు 57 సంవత్సరాలు 40-45 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న నేను చెప్తున్నా, ఎవరు కూడా వేయలేదు. ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా వారికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ మీద ఎవరు కూడా వేయలేదని చెప్తున్నా. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడని, కేటీఆర్ ఆస్తులు ఎక్కడ వచ్చినాయి అంటున్నా, కవితకు ఆస్తులు ఎక్కడ వచ్చినాయి, హరీష్ రావుకి ఎక్కడి నుంచి వచ్చినాయి, కేసీఆర్కి ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళకి ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళు ఎక్కడున్నారండి వీళ్ళు? 2001లో వీళ్ళ ఆస్తులెన్ని, 2014లో వీళ్ళ ఆస్తులెన్ని, 2023లో వీళ్ళ ఆస్తులెన్ని? ఏం చేస్తే వస్తాయి? మీరు యాంకరింగ్ చేస్తే మీకు వచ్చినాయా? 42-45 సంవత్సరాలుగా రాజకీయం చేస్తే నాకు వచ్చినాయా? ఎందుకు వచ్చినాయి అంటున్నా. ఏం చేస్తే వచ్చినాయి? దొంగతనం చేస్తే, దోపిడీ చేస్తే, ప్రజలను వంచిస్తే ఈ ఆస్తులు వచ్చినాయి. అంతే తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి పనులు చేయదు. ఇంకో విషయం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా, మీరు ఎక్కడ అప్పులు దొరికితే అప్పులు అక్కడ తీసుకొచ్చారు. 11.5% కూడా అప్పులు తీసుకొచ్చిన చరిత్ర కేసీఆర్ కు సంబంధించింది. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే బడే బాయ్ దగ్గరికి వెళ్ళి అందరినీ కలిసి దాన్ని 7.25% కు తగ్గించి 22,000 కోట్ల రూపాయల ఆధార్ రాష్ట్రానికి సమకూర్చిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. ఏం మాట్లాడతారండి? ఇలా గవర్నర్ దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వెళ్తారంటున్నా. గద్దరు వస్తే గేట్ దగ్గర 3 గంటలు కూర్చునే పెడతారు. మీ దగ్గర మంత్రివర్గంకు సంబంధించిన సభ్యులు వస్తే ఏ సంతకం తీసుకొని వెళ్ళగొట్టి మీ నలుగురు మాట్లాడుకుంటారు. ఏం చేసినట్టున్నా మీరు? 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 1,00,000 ఎకరాలకు మీరు ఇచ్చినటువంటి ఈ నీళ్లు ఎక్కడ పోయినాయని నేను అంటున్నా. 1,00,000 కోట్లు పెడితే 1,00,000 ఎకరాలు ఇస్తారా? ఇలా ఒక్క చుక్క నీరు రాకపోయినా కూడా మేము ప్రపంచం అంటే మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పంట పండించి మేము అందించినాం అంటే కేసీఆర్ చెప్పింది అబద్ధమనే కదండి. నేను కేసీఆర్ ఒక మాట చెప్పిండు, నాకు ఉద్యమంలో నాకు బాగా గుర్తు. లంకలో పుట్టిన అన్ని రాక్షసులే అని చెప్పిండు. కేసీఆర్ ఫ్యామిలీలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా రాక్షసులే అని నేను అంటున్నా. వాళ్ళు దోపిడీదారులే అంటున్నా. కవిత గాని, హరీష్ గాని, సంతోష్ గాని, ఎవరైనా గాని ఆ బ్లడ్ తోటి సంబంధం ఉన్న ఎవరైనా రాక్షసుడే. ఈ తెలంగాణకు సంబంధము ఎలాంటి ఉపకారం చేసే వాళ్ళు కాదు అని నేను చెప్తా ఉన్నా. అలాంటిది పోయి మా మీదనే బురద గల్లడానికి చూస్తే ఎట్లనండి మీరు? నేను అంటున్నా, మీరేమన్నా చేసిండ్రా? మీ ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలు ఉన్నారు. మీ ప్రభుత్వంలో గంగుల కమలాకర్ మీద ఏదైనా హౌస్ కమిటీ వేసిండ్రా?
కేవలం కౌంటర్ చేయడానికి మాత్రమే పనికొచ్చేటట్టుగా హౌస్ కమిటీ వేయమని చెప్తా ఉన్నారు. ఈ రోజు సిబిసిఐడి ద్వారా మీకెంతైతే పనిచేస్తుందో ఇలా రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద కూడా అంతే పనిచేస్తుంది. తప్పుంటే తేల్తది, ఎవరైనా సరే శిక్షిస్తాడు. ఇలా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మామూలు ముఖ్యమంత్రి కాదు, ప్రజా ముఖ్యమంత్రి. ఇది ప్రజాపాలన. ఎవరినైనా తప్పుంటే క్షమించే పరిస్థితి లేదు. మీకు అర్థం కావాలి. ఈ రోజు భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నది మన రాష్ట్రం. ఈజ్ ఆఫ్ డూయింగ్ కానీ, ఈజ్ ఆఫ్ లివింగ్ కానీ మీరు ఏ రకంగా తీసుకున్నా కూడా డెవలప్మెంట్ లో మనదే ముందున్నది. కారణం ఏంటండి? ఎవరికి ఘనత పోవాలి? ముఖ్యమంత్రి గారికి ఘనత పోవాలి. అంతే తప్ప అడప దడప అప్పుడప్పుడు కేసీఆర్ ఉన్నాడండి. నేను ఒకటే మాట్లాడుతున్నాను మీ దృష్టిలో పెట్టుకోవడానికి. కేసీఆర్ కు 1,06,00,000 రూపాయల జీతభత్యాలు ఇచ్చినాం. ఎవడబ్బ సొమ్ము అండి ఇది? ప్రజల సొమ్ము. ప్రజలు ఇలా పన్నులు కడితే ఆ పన్నుల నుంచి 2.5 సంవత్సరాలలో 1,06,00,000 రూపాయల జీతభత్యాలు తీసుకున్నా సిగ్గు శరం ఉండాలి కదా, అసెంబ్లీకి రావాలి కదా, అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన విషయాలు మాట్లాడాలి కదా. అలాంటి వారిని సస్పెండ్ చేయాలి. మీకు ఇంకో విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా, నేను పరిశీలిస్తా ఉన్నా, నా అడ్వకేట్ కూడా పరిశీలిస్తా ఉన్నాడు. అతి తొందరలో హైకోర్టులో కేసీఆర్ మీద పిల్లు వేయబోతా ఉన్నా నేను. ఎందుకంటే కేసీఆర్ ను సస్పెండ్ చేయాలని నేను కోరబోతా ఉన్నా. ఎందుకంటే ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసి, ప్రజా సొమ్మును అంటే దాహనంలా తిని వాళ్ళ జేబులో వేసుకొని ప్రజలకు ఏం పని చేయకుండా ఫామ్ హౌస్ లో పండుకున్నటువంటి కేసీఆర్ మీద నేను పిల్ వేయబోతా ఉన్నా. కేసీఆర్ ఖచ్చితంగా ప్రజా సొమ్మును కక్కాల్సిందే, ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే, లేదు అంటే రిజైన్ చేయాల్సిందే అని స్పష్టంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కేటీఆర్ గారు ఏమిటికి పనికిరాని వ్యక్తి. ఆయన చిన్న పిల్లగాడు కాదు, పెద్ద పిల్లగాడు కాదు. ఆయనతో అయ్యేది లేదు, పోయేది లేదు, సచ్చేది లేదు, లేచేది లేదు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, కేటీఆర్ గారు మీ డ్రామాలు ఆపండి. మీరు కేవలం ఫోటోలకు పోజులు ఇచ్చి కేవలం పేమెంట్ పెట్టి అందరు డ్రామాలను తీసుకొచ్చి చేపించే పని మానుకోండి. మీరు ప్రజలలో మీరు పల్సన్ అయిపోయారు. ఎప్పుడైతే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినో మీరు ఆ రోజు నుంచి లెక్క పెట్టుకోండి, ఏ ఎన్నిక కూడా మీరు గెలవలేదు. వెంకటేశ్వర్లు గారు, మీ హయాంలో 9.5 ఏళ్ల మీ పాలనలో, బీఆర్ఎస్ పాలనలో అక్కడ పనిచేసినటువంటి మంత్రుల మీద కావచ్చు, ఎమ్మెల్యేల మీద కావచ్చు, అవినీతి ఆరోపణలు, వాళ్ళు రాజకీయాల్లో ప్రవేశించిన నాటికి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, తర్వాత వాళ్ళు మంత్రులు అయిన తర్వాత వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తులను బేరీజు వేస్తే వాళ్ళు ఏ రకమైనటువంటి ఎంత స్థాయిలో అవినీతికి పాల్పడ్డారనేది తేటతెల్లమవుతుంది. సో ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ కూడాను ఒక్కళ్ళ మీదనైనా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సిఐడి ఎంక్వైరీకి ఆదేశించారా? ఇవాళ తన సచ్చీలతను చాటుకోవడం కోసము సీఎం రేవంత్ రెడ్డి తన సొంత మంత్రి పైన సిఐడి ఎంక్వైరీ వేస్తే దీన్ని కూడా తప్పు పట్టడము ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు అడుగుతున్నటువంటిది. గంగుల కమలాకర్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు. ఏమైనా ఎంక్వైరీలు వేశారా ఆయన పైన? ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అండ్ ఇప్పటి వరకు 1,10,00,000 ప్రజల సొమ్మును జీతం రూపంలో తీసుకుంటున్నటువంటి కేసీఆర్ ఒక్కసారి కూడా అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన తన గొంతును వినిపించలేనటువంటి కేసీఆర్కు ఏ రకమైన చిత్తశుద్ధి ఉంటే ఆ డబ్బులు వెనక్కి ఇవ్వాలి, లేదంటే రాజీనామా చేయాలి, అతన్ని సస్పెండ్ చేయాలి. కానీ రేయింబవళ్ళు పనిచేస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకు ఇళ్ళిస్తున్నటువంటి వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ కళ్ళల్లో వెలుగు ఆనందాన్ని పంచుతున్నటువంటి మంత్రి పొంగులేటిని రాజీనామా చేయాలని అసలు ఏ రకంగా అడుగుతున్నారు బీఆర్ఎస్ నాయకులు అని సీఎం రేవంత్ రెడ్డి చాలా ఆగ్రహంగా మాట్లాడారు. ఆయన గుడ్ ఈవినింగ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు, రాజ్ న్యూస్ వ్యూవర్స్ కు వినిపిస్తుందా మేడం క్లియర్ గా? యు ఆర్ క్లియర్, ఆడిబుల్ అండి. నేను ఏమంటున్నంటే రోజా మేడం, 9.5 సంవత్సరాలుగా ఏ మంత్రి మీద, ఏ ఎమ్మెల్యే మీద, ఏ కేసీఆర్ గారి మీద ఏ ఆరోపణలు వచ్చినాయి, ఎక్కడ ఎఫ్ఐఆర్లు అయినాయి? అపోజిషన్ లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి భట్టి గారు ఏమన్నా హౌస్ మోషన్ పిటిషన్ ఇచ్చిండ్రా, లేకపోతే అసెంబ్లీలో మాట్లాడినరా? ఆ రోజు గంగుల కమలాకర్ గారు ఉన్నటువంటి పరిస్థితిలో, రవిచంద్ర గారు మైనింగ్ ఉన్న దాంట్లో ఆ రోజు మైనింగ్ డిపార్ట్మెంట్ సూచనలకు వాళ్ళ పర్మిషన్లకు అనుగుణంగానే వర్క్ చేసినట్టు ఈ రోజు కనిపిస్తుంది. ఒకవేళ ఆ రోజు తప్పులు జరిగితే ఈ రోజున గవర్నమెంట్ దానికి నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మేమేమంటున్నామంటే, మేము అడుగుతేనే మీరు సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తున్నారు అన్నది పక్కన పెట్టండి. ఎందుకంటే ఒక గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అసెంబ్లీలో అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది ఒక జడ్జి ఎంక్వైరీ చేయమని చెప్పినాము. అది కాకుండే హౌస్ కమిటీ ఏమంటున్నాం, హౌస్ కమిటీలో ఎంఐఎం వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు.
దాని గురించి మీరు చెప్పకుండా తప్పించుకునే ధోరణిలో గవర్నమెంట్ ఉన్నది. ఓకే, ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 100 ఎకరాల కబ్జా చేసేసి అక్కడ మైనింగ్ తవ్వుతున్న మాట వాస్తవం కాదంటారా చెప్పండి. ఒకవేళ కాదంటే కాదందాం. ఇంకొకటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు హర్ష గారు ఒంటునాగులపల్లిలో 60 ఎకరాల ల్యాండ్ కబ్జా చేస్తున్న మాట వాస్తవం కాదంటారా మీరు చెప్పండి. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. 9.5 సంవత్సరాల్లో మేము ఏమేమి తప్పులు చేసినాం అనేది గౌరవంగా రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ చెప్పాలి ఏమేమి తప్పులు చేసినాయి. అప్పుడు చెప్పకుండా ఇవాళ మేము ₹1 కోటి శాలరీ తీసుకున్నామంటే, అదే గత ప్రభుత్వంలో మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు మల్కాజ్గిరిలో ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అంతకంటే డబుల్ శాలరీ తీసుకొని ఢిల్లీకి ఎన్నిసార్లు వెండు ఎంత స్పీచ్ ఇచ్చిండు అనేది కూడా ఉంటుంది. దీనికి పార్లమెంటరీ కమిటీ, అసెంబ్లీ కమిటీలు ఉంటాయి, దానికి ఒక ఆర్టికల్ ఉంటుంది, దాని ప్రకారం దాన్ని పక్కన పెడతాం. ఇంకొక అంశం ఏంటంటే, ఈ 28 నెలలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం విపులంగా మీకు చెప్తాను. ఇవాళ సివిల్ సప్లై స్కాము, అమృత్ టెండర్ల స్కాము, కేఎల్ఎస్ఆర్ స్కాము, సైని కుంభకోణం బుక్ స్కాము, సింగరేణి ఓబీ స్కాము, సోలార్ పవర్ స్కాము, ఎన్టీపీసీ స్కాము, హెచ్సి భూముల స్కాము, లగచర్ల ల్యాండ్ స్కాము, 1 కోటి ఎకరాల భూమి నిషేధిత స్కాము, ఇవాళ ఎక్సైజ్ మైలో బ్రెవరీ స్కాము, టీడీఆర్ స్కాము, రెడ్కో స్కాము, యంగ్ ఇండియా స్కిల్ స్కూల్ స్కాము, 4th సిటీ స్కాము, ఎల్టీసీ స్కామ్. నేను ఏమంటున్నానంటే మేడం, ఇలా ఆయా వర్కర్లకు, ఆశా వర్కర్లకు, అంగన్వాడీ వాళ్ళకు సెల్ ఫోన్లు ఇచ్చే స్కాము, డక్కన్ సిమెంట్ స్కాము, హిల్ టాప్ స్కీము, అక్రమ మైనింగ్, హమ్ టెండర్ స్కామ్. ఇవాళ ఎవరు చేస్తున్నారు? ప్రజలు గ్రహించట్లేదా? ఒకవేళ నిజాయితీగా మీరు పరిపాలిస్తుంటే మీకు 39-40 మున్సిపల్లో ఎందుకు అంగ వచ్చింది? మీరు ఎందుకు మున్సిపల్ గెలవలేకపోయారు? సర్పంచ్లు మీరు 90% ఎందుకు గెలవలేకపోయారు? మేము 4,500 సర్పంచ్లు ఎందుకు గెలిచినాం అంటే, 2023 ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ చతికిలబిడి వస్తూ పొందుకుంటుంది కాబట్టి అన్ని ఇప్పుడు నేను ఏమంటాను, మీ లగిచర్లకు సంబంధించిన అంశాలే ఇలా మీరు చెప్పాలి, కానీ మేం చెప్పడం ఏంటి? అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్ ఉన్నది, ప్రజలకు ఏం మైలు జరుగుతున్నది అది అడుగుతాం. దాన్ని పక్కన పెట్టేసి మీ ఇష్టం వచ్చింది ఎట్లా చేస్తారు? ప్రజలకు ఏం అడుగుతారో ప్రజలు అనుగుణంగా మీరు హౌస్ కమిటీ వేయాలి. హౌస్ కమిటీలో మేము బీఆర్ఎస్ పార్టీని పెట్టమంటున్నామా, 4 పార్టీలకు సంబంధించిన వ్యక్తులను పెట్టమంటున్నాం. మీ ఇష్టానుసారంగా మీరు సిబిఐ ఎంక్వైరీ అంటారు, మేమేమంటున్నాం, సరే మీరు హౌస్ కమిటీ వేయరు, కనీసం సిర్చింగ్ జడ్జితో దర్యాప్తు చేయమన్నాం, అది చేయమని చెప్తారు. నేను ఏమంటున్నానంటే, ఇలా రాఘవ కన్స్ట్రక్షన్ రాజేంద్ర నగర్లో 200 ఎకరాలలో అతి లోతుగా అండర్ గ్రౌండ్ లో ఇత్తింది ఔటర్ రింగ్ రోడ్ లోపల మైనింగ్ చేయొచ్చా? ఆ రూల్స్ ఉన్నాయా? మీరు ఏమంటున్నారు ఇప్పుడు టీవీలకు వచ్చి? అదే బట్టి విక్రమార్క గారు జరిగినటువంటి అపోజిషన్ లో ఉన్నప్పుడు రవిచంద్ర గారు, గంగుల కమలాకర్ చేసిరు కదా అంటే, మరి ఇప్పుడు మాలా కూడా నోటీసులు పంపించండి. ఇవాళ మీరు రాఘవ కన్స్ట్రక్షన్ మీద, ఇలా గంగుల కమలాకర్ గారి మీద, ఇలా ఎంపీగా ఉన్న రవిచంద్ర మీద, 3 మీద హౌస్ కమిటీ వేయండి. అది చెప్పకుండా పాతది నేను ఏమంటున్నానంటే, మనం ఒక అంబుల్గా ఒక మర్యాద, ఒక టీవీ చర్చకు వచ్చినప్పుడు యాంకర్ గారు ఏం చెప్తున్నారు, టీవీ క్వశ్చన్లు ఏం చెప్తున్నారు అనేది విని అదే అంశం చెప్పాలి తప్ప, పాత రికార్డులే 27 నెలలుగా ఏ సబ్జెక్ట్ అయితే మనం చెప్తున్నామో అదే సబ్జెక్టు చెప్తే మనకు ఇంపుగా ఉండదు, ప్రజలు గ్రహించరు. ఇవాళ ప్రజలు 28 నెలలుగా గ్రహించి మీకు రిజల్ట్ ఇస్తున్నారు. నేను ఏమంటున్నానంటే, ఇవాళ కాంగ్రెస్ ఉండొచ్చు, మొన్న బీఆర్ఎస్ ఉండొచ్చు, రేపు బీజేపీ ఉండొచ్చు, కానీ హౌస్ కమిటీ వేస్తే వాళ్ళకు వచ్చిన నష్టం ఏంది? ఇవాళ జరిగినటువంటి ఇన్ని స్కాములు, నేను చెప్పిన భూభారత్ మీద రేవంత్ రెడ్డి గారు చేసిన స్కాము ఇవాళ ఎన్ని కోట్లుది? నేనేం చెప్తున్నా, మైనింగ్ మీద ఏం జరిగింది దాన్ని మీరు చర్చ పెట్టి దాని మీద హౌస్ కమిటీ వేస్తే ప్రజలు స్వాగతిస్తారు. కానీ ఎదురు దాడి చేసి మీరు చెప్పలేక ఫామ్ హౌస్లో పండుకున్నాడు, శాలరీ తీసుకున్నాడు అంటే, ఇప్పుడు దానికి అసెంబ్లీకి ఒక రూల్ ఉంటుంది, పార్లమెంట్కి ఒక రూల్ ఉంటుంది. సరే, ఆ రూల్ పాటించకపోతే మీరు సస్పెండ్ చేయొచ్చు, ఎత్తేయచ్చు. మీరు రేవంత్ రెడ్డి గారు కానీ, ఇవాళ మనం నరసయ్య గౌడ్ గారు కానీ 100% ఫిల్ వేయాలి. ఫిల్ వేస్తే చట్ట ప్రకారం అది జరిగిందా జరగలేదా, అటెండెన్స్ ఉందా లేదని చూసుకుంటారు. మీరు టీవీలకు వచ్చి ఫిల్ వేస్తారా, రేవంత్ రెడ్డి గారు తమ్ముళ్ళు ఫిల్ వేస్తారా, అది కోర్టు అంశం. నేను ఏమంటున్నంటే, రోజా గారు అడిగిన సమాధానానికి మీరు దాటవేసిర్రు. ఏమని దాటవేసిర్రు? ఇవాళ రాఘవ కన్స్ట్రక్షన్ అక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్లో టెండర్లు లేకుండా, ఎక్కడ కూడా L1 లేకుండా కన్స్ట్రక్షన్లో మైనింగ్ జరిగిందా జరగలేదా అనేది అడిగినరు. మీరేం చెప్పారు? కేసీఆర్ గారి గురించి చెప్పారు, మొత్తం వాళ్ళ కుటుంబం గురించి చెప్పారు. ఇదే కదా మీరు చెప్పేది, గత చరిత్ర అంతా ఇదే.
27 నెలలుగా రేవంత్ రెడ్డి గారు, మిట్ట నరసయ్య గౌడ్ గారు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు చెప్పే అదే పాత రికార్డు చెప్తున్నారు. నేనేమంటున్నంటే ఆ రికార్డు మానేయండి. మేము ఓడిపోయినాం. గెలిచినప్పుడు మీ మేనిఫెస్టో కమిటీ ఏం చెప్పిందో ఆ కమిటీ కళ్ళకు చూసి భూతద్దం పెట్టుకొని చూసి, ఇప్పుడు నేను ఏమంటున్నా, కామారెడ్డి డిక్లరేషను, వరంగల్ డిక్లరేషను, చేవెళ్ళ డిక్లరేషను, హైదరాబాద్ మైనార్టీ డిక్లరేషను, మీ 6 గ్యారంటీలు, 420 స్కీములు చేయమని చెప్తుంటే మేము మూసి డెవలప్ చేస్తామంటే మీకు ఓట్లు వేయలే కదా, మూసి అంశం లేదు కదా. ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారు ప్రజలను, ప్రతిపక్షాలను? ఎందుకంటే మీకు అవగాహన లేదు, పరిపాలన సౌలభ్యం లేదు, మీకు అంత వర్త్ లేదు. అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు 200 సార్లు ఢిల్లీకి పోయి అక్కడ మూటలప్ప చెప్పడం పోతుండా. ఇవాళ మీకు నిజాయితీ ఉంటే మీరు ఏం చెప్పారు? వెంకటేశ్వర గారు, మీరంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కాబట్టి మీరు విమర్శిస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్సీనే మండలిలో వాళ్ళని ప్రశ్నించింది. విజయశాంతి ఇవాళ మాట్లాడుతూ ఏం మాట్లాడారు? మనం ఇచ్చినటువంటి రోజా మేడం, ఒక విజయశాంతి గారే కాదు, ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాను ఇవాళ రికార్డు చూడండి. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన రికార్డ్స్ తీయండి. ఓన్లీ కొడంగల్కు సంబంధించినవి, మదిరాకు సంబంధించినవి, ఇవాళ ఎవరి మినిస్టర్ల కాన్స్టిట్యున్సీలో జరిగిన వర్కులకే బిల్లులు వస్తున్నాయి. మిగతా అడ్మినిస్ట్రేషన్ బిల్స్ రావడం లేదు. ఇది చేస్తారా చేయరా? గవర్నమెంట్ ఎమ్మెల్యేలు ఉంటేనే గవర్నమెంట్ అని రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు. అదే విజయశాంతి చెప్పింది. అదే అంశం ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, ఇప్పుడు చర్చకు వచ్చినటువంటి ఎవరైతే గెస్టులు ఉన్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. కేసీఆర్ గురించి, ప్రజల గురించి కాదు చెప్పాల్సింది. ఏదైతే అంశం రాజును చెప్తుందో ఆ అంశాన్ని పరిగణలో తీసుకొని దానికి సమాధానం చెప్పాలి. కుటుంబాల గురించి, శాలరీస్ గురించి, కోటి రూపాయల గురించి, దోచుకున్న గురించి దానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, లాస్ట్ ఇయర్లో మూసీ డిపిఆర్ స్కామ్ జరిగినప్పుడు 140 కోట్లు రేవంత్ రెడ్డి బ్రదర్స్ దొంగచాటుగా తీసుకుపోయిన మాట వాస్తవం కాదా? బ్లాక్ లిస్ట్ లో ఉన్న వాళ్ళ తమ్ముడు టెండర్ వేసి మూసిని తీసుకోలేదా? నేను మీకు ప్రూఫ్స్ పంపిస్తా. ప్రూఫ్స్ ఉంటేనే నేను మీకు చెప్తా. నేను ప్రూఫ్స్ లేకుండా చెప్పా. ఇప్పటిదాకా నేను చెప్పిన అంశాలు మొత్తం విత్ ప్రూఫ్స్ తో సహానే మీకు పంపిస్తా. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ లో మనం ఉంటామో మీ ఇష్టానుసారంగా జరగడానికి లేదు. ప్రజల అభిష్టం మేరకు జరగాలి. మేము ఏమంటున్నాం, హౌస్ కమిటీ ఏమంటే గవర్నమెంట్ ఎందుకు అంత తప్పించుకొని పోతుంది, ఎందుకు ఇంకా 4 రోజులు చర్చ పెట్టలేదు, మీరు అసెంబ్లీలో ఎందుకు క్లోజ్ చేశారు అంటే రేవంత్ రెడ్డి గారికి దమ్ము లేదు, వీళ్ళ మినిస్టర్లకు దమ్ము లేదు. ఆల్రెడీ ప్రజాపాలన అంతా పెడమగైపోయింది. ఏమంటే నేను ఏమంటున్నంటే, మీ మున్సిపల్ ఎలక్షన్లో మీరు రిజల్ట్ చూసినాం, సర్పంచ్ ఎలక్షన్లో మీరు రిజల్ట్ చూసినాం. ఇప్పుడు కేంద్రంకి వెళ్ళి రావాల్సిన 15th కాయినాల్సిన డబ్బులు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు రావాలి. ఆ ఎలక్షన్ పెట్టడం లేదు. అది 1 year అయిపోయింది. మీరు ఎలక్షన్ల కోసమే మీరు ఇప్పటికి 2 రైతు బంధులు ఎగ్గొట్టేసిండ్రు. మీరు క్లారిటీగా చెప్పాల్సిన అంశాలు చెప్పకుండా ఏదో చెప్తే ప్రజలు గ్రహిస్తారు. ప్రభావతి గారితో కూడా మాట్లాడదాం. ప్రభావతి గారు, కాంగ్రెస్ మంత్రి పొంగులేటి కుటుంబ సంస్థపై ఇటు మైనింగ్ ఆరోపణలు, తర్వాత చూశారు బీఆర్ఎస్ సస్పెన్షన్లు, ఇటు శాసనసభలో అలాగే శాసన మండలిలో సస్పెన్షన్లు, వీటన్నింటిపైన బీజేపీ స్టాండ్ ఏంటి? ఎందుకు బీజేపీ ఈ వ్యవహారం మొత్తం మీద సైలెంట్గా ఉంటుంది? సైలెంట్గా అనేది లేదండి. మేము ఎప్పటి నుంచి మాట్లాడేది ఏంటంటే, గత 12 ఏళ్ళుగా ఏవైతే లీజులు తీసుకున్నారో, దానికి మైనింగ్ సంబంధించినవి ఉన్నాయో వాటిని క్లియర్గా దాని మీద సిఐడి ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు వీళ్ళు కొన్ని 100 ఎకరాలు అది ఆల్మోస్ట్ ప్రజల భూమే అనుకోండి, అదంతా కూడా అది ధరణిలో కూడా రికార్డ్స్ మార్చడం జరిగింది. మళ్ళీ ప్లస్ ఏవైతే మిగతా రికార్డ్స్ ఉన్నాయి చూసారా రైతులకు సంబంధించినవి, అన్నిట్లో కూడా వీళ్ళు రికార్డ్స్ మార్చుకొని వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ బినామీల పేర్లు పెట్టుకొని ఈరోజు వాళ్ళు ఈ మైనింగ్ దందా అనేది చేయడం జరుగుతుంది. దీని మీద ఖచ్చితంగా అంటే గత 12 ఏళ్లలో ఆ ప్రభుత్వం ఏం చేసింది, వీళ్ళు 2.5 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఏం చేసింది, రెండింటి మీద కూడా సిఐడి ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉంది. సిఐడి ఎంక్వైరీనే కోరుతున్నారా మీరు? హౌస్ కమిటీ డిమాండ్ చేస్తున్నారా? సిఐడి ఎంక్వైరీతో సరిపెడితే సరిపోతుంది అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు క్లియర్ గా అది కూడా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది అనేటువంటి ఒక అనుమానం. అవును ఇది వీళ్ళు అంటే మేము అనేది తెలంగాణ ఇప్పుడు హైకోర్టు ఉంది కదండి, హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ మీద అనేది ఇది వెళ్లాల్సిన అవసరం ఉంది. లేకపోతే కేంద్రం సెంట్రల్ వైజ్ గా దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. అందుకని వీళ్ళే చేసుకోవడం వల్ల వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళే జడ్జిమెంట్ జారీ చేసుకుంటారు. అందులో ఉపయోగం ఏముంది? జనాలకు కూడా ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు మనం అసెంబ్లీ వరకు చూస్తే
మనం ఇన్నిసార్లు జరుగుతున్న ఇష్యూస్ లో ఏ ఒక్కదానికి కూడా వీళ్ళు న్యాయం చేయలేదు. ఎగ్జాంపుల్ మన వందే మాత్రం జరిగిన ఇష్యూ అవనియండి, నెక్స్ట్ కౌశిక్ రెడ్డి ఇష్యూ అవనియండి, వీటన్నిటిలో కూడా వీళ్ళు చెప్పడం తప్పు కానీ యాక్షన్ అనేది ఈ ప్రభుత్వం అనేది తీసుకునడం అనేది మనం చూడలేదు. ఇప్పుడు ప్రజా ప్రతినిధులు అంటే ఏంటి, అక్కడికి వెళ్ళి ప్రజల సమస్యల కోసం మాట్లాడాలి. వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ బీసీ కార్పొరేషన్ కి 20,000 కోట్ల నిధులు ఇస్తామని చెప్పారు. దాని గురించి వీళ్ళు ఏం మాట్లాడట్లేదే. మహిళల కోసం, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం 2,500 అని చెప్పారు, అది మాట్లాడట్లేదు. నిరుద్యోగ సమస్యలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, వాటి గురించి మాట్లాడట్లేదే. ఆఖరికి వాళ్ళు యువ వికాసం పేరున 6,000 కోట్ల ఫండ్ ఉన్నా కూడా దాన్ని కూడా వాళ్ళు వినియోగించలేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అది ఎందుకు వినియోగించలేదు? ఎంతో మంది అన్ఎంప్లాయ్మెంట్ తో చాలా మంది ఉన్నారు. ఈవెన్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా వీళ్ళు చేయక దానికి కూడా ఎంతో మంది స్టూడెంట్స్ బలైపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. వీటన్నిటి గురించి ఏమి కూడా అసెంబ్లీలో మనకు డిస్కషనే జరగదు. ఎంతసేపు కూడా వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఒక కాయిన్ ఉంది, ఒక నాణెం ఉంది, ఒక సైడ్ ఏమో బీఆర్ఎస్ ఉంది, ఇంకొక సైడ్ ఏమో కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే ఎంతసేపు వాళ్ళ మీద వాళ్ళే కొట్టుకుంటూ చేసుకోవడం తప్ప కానీ రియల్ గా ప్రజల కోసం అక్కడికి వెళ్ళి ప్రజా ప్రతినిధులుగా వాళ్ళ సమస్యల కోసం మాట్లాడడానికి ఎవరైనా మీ పార్టీ కూడా 8 మంది ఉన్నారు కదండి, 8 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు. మేము మాట్లాడలేదా? చెప్పు, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మేము మాట్లాడలేదా? 1,00,000 కోట్లు వీళ్ళు ఏ విధంగా దోచుకున్నారు, ఆ ప్లానింగ్ డిజైనింగ్ అనేది మేము మా సిఆర్ పాటిల్ గారు మాట్లాడాం కదా. సో వీళ్ళ అన్యాయాలు మేము కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఏమి కూడా, ఎందుకంటే గత 10 ఏళ్లలో వీళ్ళు ఏం చేసింది లేదు జనాలకి. ఇప్పుడు వీళ్ళైతే రైతు భరోసా కూడా ఎండగట్టేశారు. మహాలక్ష్మి పథకం గ్యాస్ సిలిండర్లకి 70 లక్షలు గ్యాస్ సిలిండర్స్ బుక్ అయినాయి అని చెప్పారు. మరి ఆ సబ్సిడీ అమౌంట్ వాళ్ళకి అందిందా? ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి బ్యాక్లాగ్స్. వాటి ఏమిటి గురించి వీళ్ళు మాట్లాడరు. కాకపోతే వీళ్ళు ఎంతసేపు కూడా అసెంబ్లీకి వెళ్ళామంటే కొట్లాడుకోవడానికే వెళ్తున్నట్టు ఉంది తప్ప కానీ ప్రజల సమస్యల కోసం మాట్లాడే పరిస్థితి అనేది మనం చూడట్లేదు. ఇంకా పొంగులేటి గారి గురించి మాట్లాడదామంటే, ఆయన మన రేవంత్ రెడ్డి గారికి బాగా సన్నిధుడు. వాళ్ళ క్యాబినెట్ లోనే వాళ్ళ కొట్లాటలు నడుస్తాయి. కొండా సురేఖ, కొండా సుష్మిత వాళ్ళే చాలా లెక్కలు చెప్తూ ఉంటారు. ఈ పొంగులేటి ఏమో ప్యాచప్ చేస్తూ ఉంటాడు ప్రతి గొడవని కూడా. సో ఇవన్నీ ఇవి వాళ్ళ ఇంటర్నల్ క్యాబినెట్ అండి, ఇంటర్నల్ రాజకీయాలు చేసుకుంటున్నారు. వాళ్ళకే ఒక క్లారిటీ లేదు, ఒక అవగాహన లేదు, ఒక ఐక్యమత్యం అనేది లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే జనాలకు, అసలు ప్రజలకి ఏమేమి చేస్తారు, అసలు వాళ్ళు కొట్టుకొని వస్తుంటే. ఎంఐఎం పార్టీ మొన్న వందే మాత్రం జరుగుతుండగా మధ్యలో వెళ్ళిపోయింది. ఆ పార్టీ వాళ్ళు ఏమైనా వీళ్ళు మాట్లాడారా, ఖండించారా, పనిష్మెంట్ ఇచ్చారా? ఏమీ లేదు. అంటే అసెంబ్లీకి వచ్చి మేము ఏదైనా చేయొచ్చు, కత్తులైనా పట్టుకుని రావచ్చు, కత్తులతో యుద్ధాలు మేము చేయొచ్చు, తుపాకీలతో పేల్ చేయొచ్చు అంటే దానికంటూ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది లేదా? ఒక బిహేవియర్ కానీ స్టాండర్డ్ రెగ్యులేషన్స్ రూల్స్ అనేది లేవా? ఉన్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 194 ప్రకారం అసెంబ్లీలో మనం ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అది ఎవరైనా ఈ రోజు ప్రజాప్రతినిధిగా వీళ్ళు పాటిస్తున్నారు అసెంబ్లీలో? ఎవరు పాటించట్లేదే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఒకే ఇష్యూ మీద చాలా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట ఇవి. అంటే అసెంబ్లీలో అసలైన సబ్జెక్ట్ మాట్లాడుకుంటా ఎందుకు పనికిరాని సబ్జెక్ట్ కోసం ఎక్కువ డైవర్ట్ చేస్తూ ప్రజల టైం ని వేస్ట్ చేసే పనులు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అవనండి, బీఆర్ఎస్ పార్టీ అవనండి అసెంబ్లీలో నడుస్తుంది తప్ప ప్రజా సమస్యల కోసం పోరాటం అనేది ఏ విధంగా జరగట్లేదు. అందులో ఎస్పెషల్ గా బీసీల గురించి కానీ, ఎస్సీల గురించి కానీ, ఎస్టీల గురించి కానీ ఎవరి గురించి కూడా ఇప్పుడు బడ్జెట్ వచ్చింది, ఈ బడ్జెట్ లో ఎవరికి ఎంత అలొకేట్ చేశారు, ఫీజు రియంబర్స్మెంట్ కోసం మనం ఏం చేశాము, ఇప్పుడు రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ కోసం పెన్షన్స్ కోసం మనం ఏం చేసాము, వాళ్ళకి డిఎల్ ఇచ్చామా లేదు. సో ఇలా చాలా ఉన్నాయి మనకు సమస్యలు. బీసీలకి అయితే అసలు ఏమీ చేయలేదు. ఒకవేళ ఇచ్చుంటే వాళ్ళు అట్లీస్ట్ 1,00,000 2 లక్షలు ఫ్రీ లోన్ తీసుకునే పరిస్థితి ఉండేది వాళ్ళ స్కాలర్షిప్ నిమిత్తం. కానీ అది కూడా చేసే పరిస్థితి లేదు. అలాగే ప్రభాత్ గారు, డీలిమిటేషన్ పై కూడా సీఎం దక్షిణ భారతానికి చాలా అన్యాయం జరుగుతోంది అని ఆయన చెప్తున్నారు. ఇటువైపు ఏమో మరి బండి సంజయ్ ఇదంతా ఫేక్ ప్రాపగాండా అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. అలాగే లక్ష్మణ్ ని కూడా ఆయన చాలా విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన తేవాలంటున్నారు. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన అక్కర్లేదా అని మాట్లాడారు. ఇప్పుడు మా బీజేపీ పాలిత రాష్ట్రాలతోని దయచేసి తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చకండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ మొన్న ఏదైతే ఫ్యూయల్ ఇష్యూ జరిగింది, అంత యుద్ధం జరుగుతున్నప్పుడు బీజేపీగా మేమేం చేసాం చెప్పండి. నైట్కి మేము ఎక్సైజ్ డ్యూటీ మీద 10 రూపీస్ మేము తగ్గించాము, డీజిల్ మీద 0%. మరి తెలంగాణ గవర్నమెంట్ ఏమైనా తగ్గించిందా? ప్రజల మీద భారం వేస్తూనే ఉంచింది తప్ప కానీ ప్రజల కోసం వాళ్ళు నిజంగా ఆలోచించుంటే
ఏమైనా తగ్గిస్తారు కదా. గ్యాస్ దందా జరుగుతుంది, బ్లాక్ మార్కెట్ నడుస్తుంది, వాళ్ళ కోసం ఏమైనా వీళ్ళు అరికడుతున్నారా? ఏమీ చేయట్లేదే. వీళ్ళు ఎంతసేపు బీజేపీ మా మోడీ గారిని అనడం తప్ప గానీ ఇక్కడికి వచ్చిన ఎల్పిజి గ్యాస్ ని కానీ ఉన్న ఫ్యూయల్ కానీ సరిగ్గా వినియోగించుకునే పరిస్థితి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ చేయట్లేదే. డిపార్ట్మెంట్ కి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయమని ఏం చేయట్లేదు. వీళ్ళే దళారుల కింద మారి బ్లాక్ మార్కెట్ దందా చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. గ్యాస్ బండల్స్ ఎంత 7,000 రూపాయలు, 10,000 రూపాయలు, మన ఒక్కొక్కరు సిలిండర్లు ఇంత క్యాన్లు పట్టుకొని ఫ్యూయల్స్ పట్టుకొని పోతున్నారు. సో ఇవన్నీ ఎవరైనా అరికడుతున్నారా? మనం ఎవరైనా మాట్లాడుతున్నారా? ఏది లేదు. ప్రజల కోసం ఈ పని చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పానండి. ఒక్క ఫ్రీ బస్సు తప్ప ప్రజల కోసం ఇది మంచి పని చేశారని చెప్పండి. ఆఖరి కౌలుకి రైతులకి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదు. ప్రతి హామీ కూడా ఏ హామీ కూడా ఏమైనా డబ్బులు వచ్చినాయి అంటే అక్కడక్కడ జనాలకు వస్తాయి, అంత మించి రావు. ఇందిరా మిల్లులు అన్నారు, ఎంతమందికి వచ్చినాయండి ఇందిరా మిల్లులు? మీరు ఎన్ని వేలు ఇల్లులు కట్టేశారు అసలు? మీకు వచ్చిన ఫండ్, మీ సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్ కూడా మీరు కరెక్ట్ గా ఉపయోగించుకునే పరిస్థితి లేదు మీకు. అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే అర్హత లేదండి. 2.5 సంవత్సరాల్లో జనాలు ఏడుపును చూస్తున్నారు, వాళ్ళు కడుపుని కొడుతున్నారు. వీళ్ళు అసలు వీళ్ళ అసెంబ్లీలో ఏం చేస్తారండి? మాట్లాడడానికి ఏది లేక గొడవలు ఆడుకుంటున్నారు. బిఆర్ఎస్ పార్టీ కూడా అడగడానికి కూడా ఏమీ లేక పిచ్చి పిచ్చి వాగులని మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఏమైనా పెట్టారా మీరు? అసలు చెప్పండి. డిక్లరేషన్ చేశారా లేదా? కామారెడ్డిలో మీరు బీసీ డిక్లరేషన్ చేశారా? 20,000 కోట్లు ఏమి ఇచ్చారు? మంగళూరుకి వీళ్ళందరికీ దుకాణాలు పెట్టిస్తారు. చేశారా? దయచేసి ఒకటి తర్వాత ఒకటి మాట్లాడండి ప్లీజ్. నర్సయ్య గౌడ్ గారు ఒక నిమిషం. ప్రభావతి గారు నేను చెప్తానండి. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. మీరు చేసిన ఏమీ లేదు. ప్రభావతి గారు ఓకే, ఒక్క నిమిషం. నర్సయ్య గౌడ్ గారు ప్రభావతి గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. తప్పులు చేసే వ్యక్తి నేను చెప్తా, మీరు వినండి. ఒక్క నిమిషం. నర్సయ్య గౌడ్ గారు ప్లీజ్. కదా ఇదే గ్యాస్ గురించి కానీ ఇదే పెట్రోల్ డీజిల్ గురించి కానీ నేను ఒక ముఖ్యమైన విషయం మీ దృష్టికి తెస్తా. ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం జరుగుతుంది. ఏ రోజైనా పెట్రోల్ డీజిల్ కొరత వచ్చిందా? ఎక్కడైనా గ్యాస్ కు కొరత వచ్చిందా? పెట్రోల్ డీజిల్ ట్యాంకులు ఏమైనా మూసేసిందా? రైట్ అండి. ఓకే, ప్రభావతి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి మీరు. నర్సయ్య గౌడ్ గారు నర్సయ్య గౌడ్ గారు కోవిడ్ లైక్ సిచ్యువేషన్ అని చెప్పడం వల్ల ఇవాళ ప్యానిక్ వచ్చింది, ప్రజలు భయపడ్డారు. కాబట్టి లైన్ కావాలని క్రియేట్ చేసినటువంటి మోడీ గారిని తప్పు పట్టకపోతే ఎవరిని పడతారండి? నర్సయ్య గౌడ్ గారు దయచేసి ఆగండి ఒక నిమిషం. నర్సయ్య గౌడ్ గారు ఒక నిమిషం అండి. వెంకటేశ్వర గారు ఇంకా మాట్లాడాల్సినటువంటి గెస్ట్లు ఉన్నారు. ఒక్క నిమిషం అండి. నర్సయ్య గౌడ్ గారు ఇది కావాలని నర్సయ్య గౌడ్ గారు చేసినటువంటి ముఖ్యమైన అంశం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. రైట్ అండి. ఓకే సాదిక్ గారు సాదిక్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఒక నిమిషం అండి. వెంకటేశ్వర గారు మళ్ళీ మాట్లాడతారు. చెప్పుకొని 5 రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికలలో రాజకీయ లబ్ధి కొరకు మాత్రమే వీరు చేసినటువంటి వ్యక్తిత్వ వికాసం అనుకుంటారా? లేకపోతే మోడీ మార్కు తప్పిదం అనుకుంటారా? ఒక్క నిమిషం. ఇది వాస్తవం. ఇది మీరు గుర్తు. నర్సయ్య గారు ఒక నిమిషం ఆగండి. కాంగ్రెస్ పార్టీ ఏం భయపడదు. ఓకే నర్సయ్య గారు ఒక నిమిషం ఆగండి. సో సాదిక్ గారు, ఏదైతే ఈరోజు వట్టినాగులపల్లి అంశం మొత్తం అంతా రాజకీయంగా చర్చ లేపుతోంది, దుమారం లేపుతున్నటువంటి అంశం వట్టినాగులపల్లిలో అక్రమంగా
ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సంస్థ అయినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ అబ్బాయి అక్రమంగా దాన్ని కబ్జా చేశారు అనేటువంటిది. సో ఈ రకంగా అక్రమంగా భూ కబ్జాలు చేయాలి అని అంటే రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఎలా ఈ అక్రమాలు జరుగుతూ ఉంటారు అంటే సాదా బైనాములు సంతకాలు పెట్టి ఇవన్నీ వాళ్ళ ఆ రకమైనటువంటి కబ్జాలకు ఏమైనా అవకాశం ఉంటుందా ఏంటి ఈ విషయంలో ఏం జరుగుతుంది? ఖచ్చితంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి అవకాశాలన్నీ ఉంటాయి. ఎందుకంటే ఈయనే రెవెన్యూ మినిస్టర్ కాబట్టి పొంగులేటికి ఉండేటువంటి ఆ హోదాని బట్టి వాళ్ళు ఖచ్చితంగా చేసి ఉంటారు అనేది బీఆర్ఎస్ వాళ్ళ యొక్క వాదన. ఏదైనా ఒక వాదన వచ్చినప్పుడు, ఏదైనా ఒక విషయానికి సంబంధించి ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు లేదా ఒక నింద వచ్చినప్పుడు గతంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు గతంలో మన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ట్రైన్ పడిపోయింది ఏదో యశ్వంతపూర్. ఆయన రైల్వే మినిస్టర్గా ఉండి రాజీనామా చేశారండి. ఆయన ఎవరు అడగలేదు రాజీనామా చేయడం, బాధ్యత వహించారు. అంటే నింద కాకుండా నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక నింద వచ్చింది. ఇక్కడ నింద వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే దానికి సమాధానం చెప్పుకోవాలి. సమాధానం చెప్పుకోనప్పుడు ప్రతిపక్షాలు ఏమడుగుతున్నాయి అనేది చూడాలి. ప్రతిపక్షాలు చాలా క్లారిటీగా హౌస్ కమిటీ వేయమన్నారు, చాలా డిమాండ్ చేశారు. దాన్ని మీరు చూసినప్పుడు కడియం శ్రీహరి గారు కూడా దాన్ని మాట్లాడారు. లేదండి హౌస్ కమిటీ వేయండి అని కడియం శ్రీహరి గారు కూడా చెప్పారు. అంటే కడియం శ్రీహరి గారు చెప్పిన తర్వాత నేను అనుకున్నాను అది చూసిన తర్వాత ఇక హౌస్ కమిటీ వేస్తారేమో. ఎందుకంటే అధికార పార్టీ సభ్యుడా లేకపోతే కడియం శ్రీహరి బీఆర్ఎస్ సభ్యుడా అనేది ఇప్పుడు ఆ వివాదంలోకి మనం పోదలుచుకోలేదు. ఎందుకంటే కడియం శ్రీహరి గురించి పెద్ద గొడవ అయింది కదా, గొడవ అయింది దాని గురించి మనం అది వెళ్ళట్లేదు కానీ అని అన్నారు అనే విషయానికి వెళ్దాం. మరి ఇంకెవరు చెప్పాలి? ఈ సిఐడి కమిటీ అనేది సిఐడి వేయడం అనేది వేస్ట్ అండి. సిఐడికి పోవడం అనేది వాళ్ళ చేతిలో ఉండేది. అయితే మేము అనుకుంటూ ఉంటాం జోక్గా మా హైకోర్టులో మేమంతా అడ్వకేట్స్ బందా అనుకుంటున్నాం ఏదైనా ఒక కాగితాన్ని డస్ట్బిన్లో వేయాలంటే సిఐడికి అప్పగించాలని. దట్స్ ఆల్. సిఐడికి వేశారు అంటే సిఐడి దగ్గర ఎంక్వైరీ అంటేనే డస్ట్బిన్. నేను చాలా క్లారిటీగా చెప్తాను, చాలా విషయాలు సిఐడి ఎంక్వైరీలో అంతే జరిగాయి. సిఐడి ఎంక్వైరీ అనేది ఎవరి చేతిలో ఉంటుంది? సిఐడి గవర్నమెంట్ చేతిలో. మరి మీ చేతిలో ఉండి మీరు ఎంక్వైరీ చేసుకోవడం ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ లా ఏముంది చెప్తుందంటే మీకు మీరుగా న్యాయాన్ని చేసుకోలేరు, మీరు థర్డ్ పార్టీకి ఇవ్వండి. ఏదో జస్టిస్ అంటున్నారు, ఏదో హైకోర్టు అంటున్నారు, ఏదో అంటున్నారు కదా, చేయండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళగా గత ప్రభుత్వంలో జరిగినవి అని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్షమే లేదు. మేము సివిల్ సొసైటీగా మాట్లాడాం కానీ గత ప్రభుత్వంలో ప్రతిపక్షమే లేదు. వేర్ ఈజ్ అపోజిషన్? దెర్ ఇస్ నో అపోజిషన్ అట్ ఆల్. అసలు కన్సిడరేషనే లేదు. దానికోసం వాళ్ళని గద్దెదించారు. గద్దెదించిన వాళ్ళ విషయం వీళ్ళు మళ్ళీ మాట్లాడి వాళ్ళు చేశారు కాబట్టి మేం చేస్తాం అంటే మిమ్మల్ని కూడా గద్దెదించుతారు. ఇక్కడ ఇప్పుడు ఈ పాయింట్ని వాళ్ళు గమనించట్లేదు. ఒకటే ఆయుధం, ఒకటే. కాబట్టి వాళ్ళని గద్దెదించారు కాబట్టి మిమ్మల్ని గద్దెదించుతారు. కాబట్టి వాళ్ళు చేశారని అనకండి, వాళ్ళకంటే మేము మెరుగ్గా ఉన్నామని చెప్పండి. వాళ్ళు అక్కడ ఏదో గతంలో జరగలేదా, గతంలో చేయలేదా అంటే గతంలో చేశారు కాబట్టి వాళ్ళని ప్రతిపక్షంలోకి పంపారు. కాబట్టి మీరు చేయాల్సింది ప్రజల అభిమానాన్ని, అరే ఈ ప్రభుత్వం ఇమీడియట్గా జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆహ్వానించింది, ఎస్ అది చెప్పుకోండి గొప్పగా, అది చెప్పుకోండి గ్రేట్గా, అది చెప్పుకోవడానికి మీకు విలువ ఉంది కదా. అంటే ఇంతకుముందు నర్సయ్య గౌడ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఎందుకో కానీ అంకెలు సంఖ్యలు కాదు అని చెప్పినటువంటి బట్టి గారి గురించి మీరు ఆలోచన చేయలేదేమో, చాలా గొప్పగా చెప్పారు. నేను ఒక విషయం చెప్తాను. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మీ సభ్యుడే అండి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, విజయశాంతి గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దామా? ఒకసారి చూడండి, మీరు ఒకసారి చూడండి, మీరు అందరూ కూడా ప్యానెల్లో ఉన్న వాళ్ళు కూడా మనం అందరం చూడాలి. చూస్తే ఏమంటారు రాజగోపాల్ రెడ్డి గారు, అరే 8% ఇస్తారయ్యా విద్యకి. మీ రాజగోపాల్ రెడ్డి అంటారు 8% ఇస్తారయ్యా విద్యకి. ఎంత ఘోరం అండి 8%. ఇంతకుముందు రేజింగ్ తెలంగాణ అని చెప్తున్నారు మన నర్సయ్య గౌడ్ గారు. అయ్యా మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కానీ మీరు ఒకసారి ఈరోజు విద్యకు సంబంధించి అన్ని రాష్ట్రాల కంటే అధమం అండి. నర్సయ్య గౌడ్ గారు నమస్కారం చేసి చెప్తున్నాం, అన్ని రాష్ట్రాల్లో అధమం. స్టాటిస్టికల్ చూసి మీరు మా మీద కేసేయండి అవసరమైతే, ఒకవేళ మేము అబద్ధం చెప్తే.
ఎందుకంటే ఇంతకుముందు మీరు పిల్లు అది ఇది అంటున్నారు కాబట్టి. అధమం. ఈ 8%, 8.2% తోటి మీరు చెప్పింది నేను రాహుల్ గాంధీని కలిసినప్పుడు నేను వీడియో పంపిస్తాను మీకు, 15% చెప్పారు నాకు. ఆ వీడియో కూడా ఉంది నాకు, కావాల్స్తే మీకు పంపిస్తాను. 15% ఇస్తారంటే మీకు సపోర్ట్ చేసినాం. ఇవన్నీ విషయాలు ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈజ్ ద బెస్ట్ ఎంక్వైరీ. వై యు ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్, దట్ ఈస్ డిఫరెంట్. మేమేం ప్రతిసారి ఎంక్వైరీ కమిటీలు వేసుకుంటూ పోవాలని అనం, కానీ చిత్తశుద్ధిని చెప్పుకునే క్రమంలో మేము వాళ్ళకంటే బెటర్ అని చెప్పుకోరాదండి, తప్పేముంది? వాట్ ఈస్ రాంగ్? సిఐడి ఎంక్వైరీ ఏంటంటే డస్ట్బిన్లో పోతుంది, అది అంటే నేను కొట్టినట్టు చేస్తే నువ్వు ఏడ్చినట్టు చేయి, అంతే కదా. సింపుల్. ఇవన్నీ కాదండి, ఇవన్నీ కాదు. ప్రజలు మనకు అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు. ఇక్కడ ఎంతమంది మనం ప్యానెల్లో కూర్చున్నా కూడా, మనం ఎన్ని చెప్పినా కూడా, మనం ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్ని మాట్లాడినా కూడా అల్టిమేట్గా ప్రజలు చూస్తుంటారు. కాబట్టి ప్రజలకి ఏం చెప్దాం? వాట్ మెసేజ్ వీ విల్ గివ్ ద పీపుల్? ఆయన అన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి మీ పార్టీ సభ్యుడే కదా, ఆయన ఏం మాట్లాడాడు? సరే, ఆయనకు ఉండొచ్చు 1,00,000 ఆయన ముఖ్యమంత్రి అవుతారా, దట్ ఈస్ డిఫరెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. మేము దాంట్లో ఆ విషయాల్లోకి వెళ్ళట్లేదు. ఇట్ ఈస్ నాట్ ద సబ్జెక్ట్ మ్యాటర్. కాబట్టి మేమేమంటున్నామంటే కాంగ్రెస్, లాల్ బహదూర్ శాస్త్రి కాంగ్రెస్ అనుకుంటాను, నర్సయ్య గౌడ్ గారు, మనమంతా వాళ్ళ వారసులం కదా. మీరు ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకోండి, లాల్ బహదూర్ శాస్త్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోండి. లెట్ అస్ రిజైన్ చేస్తే ఏమవుతుంది? ఏం కాదు. ఒకవేళ ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు రిజైన్ చేసి ఉండండి పక్కకు, రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసుకుందాం. ఆ మాత్రం మనము కాంగ్రెస్ వాళ్ళు త్యాగం చేయలేరా? అంటే నేనేమనుకుంటుంటే పొలిటిక్స్లో ఒక ట్రెండ్ సెట్ చేయట్లేదు వీళ్ళు. వాళ్ళు చేసింది కాబట్టి మేము చేస్తాం, మేము చేసింది కాబట్టి వాళ్ళు చేస్తాం. ఈ 10 ఏళ్ళు మీరు చేసింది ఏంది, ఈ 10 ఏళ్ళు మీరు చేసిందంటే, ఈ 10 ఏళ్ళు వాళ్ళు చేయకనే, వాళ్ళు చేయలేదు కాబట్టే వాళ్ళని ప్రతిపక్షంలోకి పంపారు కదా. నేనే తెలంగాణ అంటే నేనే అన్న వాళ్ళనే ఇంటికి పంపారు ప్రజలు. అల్టిమేట్గా మీరు ప్రజల్ని గుర్తించండి. అల్టిమేట్గా మీకు పవర్ ఇచ్చిందంటే అల్టిమేట్గా ప్రజలు ఇచ్చారు కదా. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్ కదా. మీరు ప్రజల్లోకి వెళ్ళండి. రేపు ప్రతిపక్ష సభ్యులు అదే ప్రజల్లోకి తీసుకెళ్తారు కదా. నేను చెప్పేది ఏంటంటే కొన్ని విషయాలు వెల్ అండ్ గుడ్ ఉండొచ్చు కాంగ్రెస్లో, మేము కాదనం. కానీ ఎంక్వైరీస్ వచ్చినప్పుడు మీరు చెప్పాలి, ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్ వేయాలి. ఎందుకంటే ఒక విషయం అండి, సిట్టింగ్ జడ్జితో వేస్తే ఏమవుతుందంటే మైనింగ్ సంబంధించి పెద్ద మాఫియా అండి. మైనింగ్ ఈజ్ ఏ మాఫియా. మైనింగ్కి సంబంధించిన చాలా విషయాలు బయటకు వస్తాయి. అది బీఆర్ఎస్ కానివ్వండి, అది కాంగ్రెస్ కానివ్వండి, అది బీజేపీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వారెవర్ ఇట్ మేబీ, సెంట్రల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, స్టేట్లో ఉన్న వాళ్ళని, ప్రజలకు తెలుస్తాయి కదా విషయాలు. ప్రజలకు తెలవడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? హౌస్ కమిటీ వేస్తే ఏమవుతుంది? మునిగిపోయేది ఏముంది? ఏమైనా పడిపోతుందా? రాకెట్లు వచ్చి మీద పడతాయా? ఏం కాదు. హౌస్ కమిటీ వేస్తే ఏం జరగదు. మా అంటే కొద్దిగా ఖర్చు అవుతుంది కాబట్టి హౌస్ కమిటీ వాళ్ళు అందరూ తెలుస్తుంది. ఏదో ప్రతిపక్షాలు అడిగింది కాబట్టి రేపు మీరు కూడా చెప్పుకోవడానికి ఉంటుంది, వాళ్ళు అడిగిండ్రు మేము చేసినాం అని ప్రజల వద్దకు పోవడానికి వాళ్ళకు అవకాశం ఉంటుంది. హౌస్ కమిటీని కడియం శ్రేయర్ గారు కూడా డిమాండ్ చేశారు. మీరు చూడండి, అన్ని రికార్డ్స్లోకి వెళ్ళండి. కాంగ్రెస్ ఇక్కడ హెసిటేట్ చేస్తూ ఉంటే ప్రజల్లో లేనిపోని అనుమానాలు కూడా ఎగ్జాక్ట్లీ లేనిపోని. మైనింగ్ అంటేనే మాఫియా అండి, అది అందరికీ తెలుసు. మైనింగ్ ఈజ్ నథింగ్ బట్ మాఫియా. మైనింగ్ ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం కూడా అంతే. ఇప్పుడు ఈరోజు కగార్ని ఎందుకు చేసింది? కగార్ని చేసి ఆ నక్సలైట్లను ఎందుకు పంపింది? అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, మళ్ళీ దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ మైనింగ్ గురించి వచ్చినప్పుడు చెప్తున్నాను. మైనింగ్ కూడా ఉంది దాంట్లో, ఆ సబ్జెక్ట్లో మైనింగ్ ఉంది అని చెప్తున్నాను. కగార్లో మైనింగ్ ఉంది అనే విషయం చెప్తున్నాను అంతే తప్ప నేను ఇప్పుడు నక్సలైట్సా అదా ఇదా ఇప్పుడు ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళట్లేదు. మైనింగ్ గురించి చెప్తున్నాను. మైనింగ్ ఈజ్ ఎ మాఫియా. కాబట్టి మైనింగ్లోకి రాజకీయ శక్తులు జొరబడుతున్నాయంటే, రాజకీయ నాయకులు జొరబడుతున్నారంటే ఖచ్చితంగా మాఫియాలోకి జొరబడుతున్నట్టే. కాబట్టి మైనింగ్ని మీరు ప్రక్షాళన చేయడానికి, అరే ఈ రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ ప్రక్షాళన చేస్తుందనే ఒక ఆలోచన ఇస్తే ఏమవుతుంది? ఒక సిగ్నల్ ఇస్తే ఏమవుతుంది? ఒక మెసేజ్ ఇస్తే ఏమవుతుంది? ఏం కాదు. రేవంత్ రెడ్డి లేడు కదా దాంట్లో. ఉంటే పొంగులెట్టి ఉండొచ్చు, ఉన్నాడో లేడో అది కూడా మనం ఇప్పుడు నేను నిర్ణయించేది కాదు కదా. అది పొంగులెట్టి ఉన్నాడా లేడా, పొంగులెట్టి బంధువా కాదా, లెటస్ హౌస్ కమిటీ విల్ డిసైడ్, లెటస్ జ్యుడిషియర్ కమిటీ విల్ డిసైడ్. వై అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇవి చేయడానికి కూడా ముందుకు రావట్లేదు అంటే కొంత సంకోచం వస్తుంది. ఇప్పుడు ఇంతవరకు మీడియాలో ఇంత పెద్ద చర్చ వస్తుంది. అదే చర్చ ఏమో ఇప్పుడు ఒకవేళ మీరే కనుక చర్చ పెడితే జ్యుడిషియర్ కమిటీకి ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి అని మీరు ఎంత గొప్పగా చెప్పుకుందరు.
నర్సయ్య గౌడ్ గారు కూడా ఇవాళ గొప్ప ఉండు చెప్పుకోవడానికి. అంటే నేను అదే అనడం కాదు. ఇప్పుడు కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. గత 10 ఏళ్లలో సిఐడి వేస్ట్ అండి. సిఐడి ఇట్ ఈస్ ఎ వేస్ట్ బిన్. ఎందుకంటే సిఐడి వేస్ట్ బిన్ అనడానికి మా దగ్గర 1,00,000 ఆధారాలు ఉన్నాయి. మేము ఓన్లీ వేస్ట్ బిన్ అని నోటుతో చెప్పడం కాదు, వేగ్గా మాట్లాడలేదు. దట్ ఈస్ యువర్ పార్షియల్ ఆఫ్ ది గవర్నమెంట్. పార్షియల్ ఆఫ్ ది గవర్నమెంట్. సిఐడిని ఎవరు నియమిస్తారండి? సిఐడిలో ఎవరు పోతారు, ఎవరు చూస్తారు? మీ వల్ల మీకు చెప్తారా? కాదు, అది సిఐడి కాదు. కాబట్టి మనం అందరం ఒక మంచి మెసేజ్ని ఇద్దాం ప్రజలకి. ఒక ఆల్టర్నేటివ్ మెసేజెస్ ఇవ్వాలి. ఒక మీరు ఆ 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన పాలన తర్వాత మీకు 5 ఏళ్ళు ఇచ్చింది కదా, మీరు 5 ఏళ్ళలో మీరు కొద్దిగా చేయాలి. వచ్చే వాళ్ళకు కూడా చేస్తే ఏమవుతుంది? వచ్చే వాళ్ళకు కూడా మెసేజ్ ఇస్తే ఏమవుతుంది? అరే చేస్తే ఫాలో అవుతారు కదా. అది ఆ ట్రెండ్ సెట్ చేయండి. ఆ ట్రెండ్ సెట్ చేస్తే మళ్ళీ మీరు కేంద్ర ప్రభుత్వంలో కూడా రావాలనుకుంటున్నారు కదా. అంటే ట్రెండ్ సెట్ చేస్తే ఏమవుతుందంటే ఒక ఆలోచన వస్తుంది, ఒక రాజకీయాల్లో, ఒక పొలిటిక్స్లో ట్రెండ్ రావాలి. అండ్ మోర్ ఓవర్ రాహుల్ గాంధీ పార్లమెంట్లో హౌస్ కమిటీ వేయాలి అని ఆయన అక్కడ డిమాండ్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు హౌస్ కమిటీకి మాత్రం కాదంటున్నారు. అయితే లాస్ట్గా నర్సయ్య గౌడ్ గారు చెప్తున్నాను, అయ్యా మీరు కొన్ని విషయాల్లో అంటే మేమేమి పర్సనల్గా కానీ లేకపోతే నర్సయ్య గౌడ్ గారినే పేరు పెట్టి పిలవడం కాదు, కానీ మీరు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడ్రస్ చేస్తున్నాం అంతే. నర్సయ్య గౌడ్ ఒక్క విషయం చెప్తానమ్మా, ఒకటే విషయం. నర్సయ్య గౌడ్ ఒక్క నిమిషం, సారీ అండి మీకు ఇచ్చిన టైంని ఒక్క నిమిషం నేను తీసుకుంటున్నాను. ప్రతిపక్షం ఎలా తయారైందంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్యానెల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్తానమ్మా, ప్రతిపక్షం కూడా లేవనెత్తకుండా అయిపోయింది సమస్యలు. ఎందుకో చెప్తాను, ఒక్క నిమిషం చెప్తాను. వీళ్ళు 10 సంవత్సరాలుగా అంటే లేవనెత్తకుండా ఉన్నారు, ప్రతిపక్షం కూడా నోరు రావట్లేదు అనడానికి 10 సంవత్సరాలుగా విద్యకు 10% నుంచి 6.5%కు తీసుకొచ్చింది వీళ్ళు. ప్రతిపక్ష సభ్యులు మేము లేచి విద్యకి ఇవ్వండి అని అన్నారనుకోండి, తక్కువని లేచి కాంగ్రెస్ వాళ్ళు మీరు ఎంత ఇచ్చింది చెప్పండి 10 సంవత్సరాలు టకటక చదివింది అనుకోండి. నేను అదే చెప్తున్నాను, ప్రతిపక్ష సభ్యులకు కూడా అంటే పాలన ఎట్లా ఇది ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అండి. ఇది పాలన ఎట్లా కొనసాగుతుంది చూడండి. వాళ్ళు సమాధానం చెప్పలేరండి. ప్రతిపక్ష సభ్యులు కూడా సమాధానం చెప్పలేకుండా పాలన చేశారని చెప్తున్నాను. మీరు 6.5 నుంచి 10% ఇచ్చింది కదా, వాళ్ళు అడిగిన అనుకోండి ఏం చెప్తారు? కాబట్టి మేము పౌర సమాజంగా మాకుంది. ఇప్పుడు మేము పౌర సమాజంగా అటు ప్రతిపక్షాలు మాట్లాడరు, ఇటు పార్టీ మాట్లాడదు, పౌర సమాజంగా మనమంతా మాట్లాడాలి, మా మీడియా మాట్లాడాలి, మేమంతా మాట్లాడాలి. నర్సయ్య గౌడ్ గారు ఎందుకు భయపడుతోంది ప్రభుత్వము? రోజా గారు, ప్రభుత్వం భయపడడం కాదు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారా, చేయట్లేదా హౌస్ కమిటీ వేయాలని? మేడం నేనేమంటున్నా, నేను అడిగిందని చెప్పండి సార్. ఇప్పుడు సిబిసిఐడి వేసిన తర్వాత దాంట్లో మా మినిస్టర్ గారికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద కూడా వేసిన తర్వాత కేవలం కౌంటర్ కొరకు మాత్రమే ఈ మాట మాట్లాడుతున్నారు. మీ అందరికి కూడా తెలుసు, యాంకర్ గా మీకు తెలుసు, పౌర సమాజంగా వారికి తెలుసు, అందరికి కూడా తెలుసు. దీనిలో కౌంటర్ ఏముందండి? కౌంటర్ ఏముంది ఇందులో? నాకేం సంబంధము? మీ పార్టీలతో నాకు సంబంధం లేదు కదా. నేను ఒక జర్నలిస్ట్ గా అడుగుతున్నాను. పార్లమెంటులో రాహుల్ గాంధీ హౌస్ కమిటీకి డిమాండ్ చేస్తూ మీ అగ్రనేత ఇక్కడ రేవంత్ రెడ్డి ఎందుకు హౌస్ కమిటీకి నో చెప్తున్నారు? నా క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ అదేనండి. మేము సిపిసిఐడి వేసిన తర్వాత కౌంటర్ అంటే అరే మా మీదకి వస్తుంది కదా అన్న ఆలోచనతోటి ఏదో ఒకటి మాట్లాడాలన్న దురుద్దేశంతో మాత్రమే ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. అక్కడికి పోయి ఏదో డ్రామా చేస్తా ఉన్నారు. నేనేమంటున్నా, లెట్ us get the report of the CBCID, then after ఏం రాదు. ఇప్పుడు చెప్పారు కదండి సాదిక్ గారు, ఏదైనా పేపర్ని డస్ట్బిన్ లో వేయాలి, ఏదైనా ఫైల్ని అని అంటే వాళ్ళ సిఐడి ఎంక్వైరీకి ఇస్తే సరిపోతుందని చాలా క్లియర్గా చెప్పారు, ఓపెన్ గా చెప్పారు. ఆయనకి ఏ పార్టీతో సంబంధం లేదు. పౌర సమాజం నుంచి వచ్చిన పెద్ద మనిషి మాట్లాడింది 100కు 100% తప్పు. అందరూ తప్పే, కాంగ్రెస్ నాయకులు తప్ప. రైట్, ఓకే మాట్లాడండి మీరు. వెంకటేశ్వర గారు మీరు మాట్లాడాలి. ప్రభా గారు ఒక్క నిమిషం. ప్రభా గారు ఒక్క నిమిషం. ఎస్, వెంకటేశ్వర గారు మీరు మాట్లాడండి. రైట్, ఓకే అందరూ తప్పులే. మీరు ఒక్కళ్ళే. సాదిక్ సార్ చాలా క్లారిటీగా ఒక సోషల్ ఇంజనీరింగ్ లో ప్రజా సమస్యల మీదనే మాట్లాడింది తప్ప ఆయనకి ఏ పార్టీతో సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ. ఒక నిమిషం ఆగండి. నర్సయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. నేను బిఆర్ఎస్ పార్టీగా నేను ఫస్ట్ మాట్లాడినప్పటి నుంచి ఫస్ట్ వర్షన్ లోనే చెప్పాను,
నర్సయ్య గారు ఒక నిమిషం ఆగండి. మీ- మీ ఎందుకు మీ అదే ఆడియో ఇలా- కూడా క్లియర్ గా లేదు. ఒక్క నిమిషం అండి నర్సయ్య గారు, మీ ఆడియో రావట్లేదు. ఆగండి. నేను ఏం చెప్తున్నా, ఒక నిమిషం నర్సయ్య గారు, ఒక నిమిషం ఆగండి. నర్సయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. ఆగండి. అయ్యో, యా యా అయ్యో, మీ ఆడియో అయ్యో. క్లియర్ గా లేదు. ఒక్క నిమిషం బయటికి రావట్లేదు మీ ఆడియో. ప్లీజ్ ఆగండి నర్సయ్య గారు. ఎస్ వెంకటేశ్వర గారు మీరు మాట్లాడండి. మేడం, మీ వాయిస్ బాగాలేదు, కొంచెం సేపు ఆగండి. పీసీఆర్ నర్సయ్య గారి వాయిస్ కొంచెం డౌన్ చేయండి. మీరు ఇట్లాంటి వాళ్ళని పిలిస్తే డిస్టర్బ్ అవుతుంది మేడం మొత్తం. ఎస్ వెంకటేశ్వర గారు మాట్లాడండి. క్లారిటీగా చర్చ జరిగినప్పుడు ప్రజలకు మెసేజ్ పోయినప్పుడు ఇట్లా యా, యా, మీరు బాగా మాట్లాడండి. disturb చేయడం అనేది Yes, yes, బాగా మీరు కాదు. మాట్లాడండి, ఏం మీరు మాట్లాడుతున్నా మాట్లాడండి. ఆయనకే అర్థం కావట్లేదు. యా యా మీరు చెప్పండి. నేను ఏమంటున్నాంటే మేడం, నేను నా వర్షన్లో నాకు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ టైంలోనే చెప్పాను, గత ప్రభుత్వంలో మైనింగ్ జరిగినటువంటి కాంట్రాక్టర్లు ఎవరున్నా, ఇప్పుడు కాంట్రాక్టర్లు ఎవరున్నా కూడా దాని మీద సభా సంఘం కమిటీ ఏమని చెప్తున్నాను. Yeah. అదే విషయాన్ని సాదిక్ సార్ క్లారిటీగా చెప్పారు. నేను ఏమంటున్నానంటే ఇవాళ తెలంగాణలో ఒక ఎత్తుగా, ఢిల్లీలో ఒక ఎత్తుగా ఉండకూడదు కదా. అక్కడ పార్లమెంటులో రాజ్యాంగం బుక్ పట్టుకొని హౌస్ కమిటీ వేయమని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఇక్కడికి రేవంత్ రెడ్డి గారు రావగానే ఇక్కడ హౌస్ కమిటీకి సంబంధించిన ప్రివిలేషన్ తీసుకురావట్లేదు, ఓన్లీ సిబిసిఐడి ఎంక్వైరీ అంటున్నారు. అది అడిగితే CBCID కాంగ్రెస్ నాయకుల దగ్గర ఎంక్వైరీ సమాధానం ఏంటంటే- లేదు. ఆ సిబిసిఐడి ఎంక్వైరీ ఏంటంటే నథింగ్ బట్ ఇంటెలెక్చువల్ మేధావులు అనుకునేది ఏంటంటే అది చెత్తబుట్టలోకి వెళ్తుంది అనేది అంశం. ఇక్కడ రెండు అంశాలు ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి జరిగిన లావాదేవీల విషయంలోనే వాళ్ళు కుమ్మక్కై హౌస్ కమిటీ ప్రిపరేషన్ రావట్లేదు. ఒకవేళ వాళ్ళకి నిజాయితీ ఉంటే హౌస్ కమిటీకి అయితే ప్రజలు వాళ్ళను విశ్వసిస్తారు కదా. సో మీ ఇలా పాలనలో MIM, మీ BJP, పాలనలో కాంగ్రెస్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వద్దిరాజు రవిచంద్ర కావచ్చు, గంగుల కమలాకర్ కావచ్చు, వీళ్ళకు కూడా నోటీసులు ఇస్తే ఇప్పుడు నేను ముందే చెప్పిన వడ్డీ రాజు రవిచంద్ర మీద, గంగుల కమలాకర్ మీద, ఇంకా మిగతా 9.5 సంవత్సరాలుగా ఎవరి మీద? గవర్నమెంట్లు ఉన్నా లేకున్నా వాళ్ళ మీద సభా సంఘం కమిటీ వేయండి, ఇంక్లూడింగ్ రాఘవ కన్స్ట్రక్షన్, ఇలా పొంగులేటి కన్స్ట్రక్షన్ అన్ని కలిపి మొత్తం 12.5 సంవత్సరాలు ఏం జరిగింది అనేది మీరు హౌస్ కమిటీ వేసి ఎంక్వైరీ చేయండి. Right, అప్పుడు right. వాస్తవాలు తెలిసిపోతాయి. నేనేమంటున్నానంటే ఈ సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తే, సిబిఐ ఎంక్వైరీ వేస్తే, ఈ సిఐడి ఎంక్వైరీ వేస్తే అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారి చెప్పు చేతుల్లో ఉంటుంది. ఇది ముందుకు వెళ్ళడానికి ఏ ఇంటెలెక్చువల్ సహకరించరు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అది చెత్తబుట్టలో వేసినటువంటి దాఖలు అవుతుంది. మనం మాట్లాడింది క్లారిటీగా ఒక సోషల్ ఇంజనీరింగ్ పాటించి ఒక సాదిక్ సార్ మెసేజ్ ఇచ్చారు. దాన్ని గ్రహించాలి ఏ పార్టీ వాళ్ళైనా. ఎస్ ఎస్ రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటేశ్వర గారు, నర్సయ్య గౌడ్ గారు, ప్రభావతి గారు, థ్యాంక్ యూ అండి, సాదిక్ గారు, నమస్కారం, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టేట్ టు న్యూస్.